అంటే ప్రైమర్ కమ్ మాయిశ్చరైజర్ రెండు ఇక్కడ తీసుకున్నా, ఈ ట్రీట్మెంట్ తీసుకుని అప్లై చేస్తున్నా. ఆయిల్ ఫేస్ ఉన్న మొత్తం మోస్ట్లీ రాకపోతే యూస్ చేయాలి. ప్రైమరీ అన్నీ కరెక్టే. ఈరోజు నుంచి పెయిన్ వస్తుంది, పింపుల్స్ ఉన్నాయి కదా, పెయిన్ వస్తుంది, పడట్లేదు మేకప్. అందుకే ఈరోజు చేయించుకోండి. బొమ్మకి చేసేది అంతే, పెయిన్ వస్తుంది చూడండి. చేయడం కన్నా చూస్తే కూడా కొంచెం బ్రెయిన్లో ఉంటుంది, కానీ చేస్తేనే మనకు ప్రాక్టీస్ ఉంటుంది. అవును, పెయిన్ చూడాలి కూడా. సరే, ఈ స్కిన్ లో ఇప్పుడు కలర్ కరెక్ట్ చేయాలన్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ కాకుండా మీరు స్క్రీన్ లో చూడండి. ఓకే, ఫేస్ షేప్ ఏంటండి? రౌండ్ షేప్. రౌండ్ షేప్. ఓకే, అంటే మనం కాంటోరింగ్ చేయాలి అంటే చీక్ బోన్ దగ్గర చేయాలి. చెక్ బోన్ అండ్ జా. ఓకే, అంటే ఫోర్ హెడ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అంటే ఏంటంటే ఫేస్ షేప్ బట్టి కూడా మనం చూసుకుంటాం అంతే, కానీ వన్స్ ఫేస్ చూసామంటే మీకు ఇప్పుడు అర్థమైపోతుంది కదా. నేను కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు. ఇప్పుడు పద్మని చెప్పేసారు ఫోర్ హెడ్ అవసరం లేదు. అంటే ఫేస్తో కంపేర్ చేస్తే ఫోర్ హెడ్ చిన్నగా ఉంది, కానీ చెక్ బోన్ అండ్ జా లైన్ అయితే కొంచెం పెద్దగా ఉంది. ఓకే, మనం చేయాల్సింది జా లైన్ అండ్ చెక్ బోన్. ఫోర్ హెడ్కి మనం చేయాల్సిన అవసరం లేదండి. తను పోనీతో ఉన్నా కానీ మనకు అది క్లియర్గా తెలుసు. తను మొత్తం హెయిర్ అంతా వెనక్కి ఉంది కదా మొత్తం, అందువల్ల ఫేస్ కూడా విజిబిలిటీ క్లియర్గా తెలుస్తుంది మీకు. ఒకవేళ లూజ్ హెయిర్తో ఉండి కూర్చున్నారన్నప్పుడు మాత్రం మనం ఒకసారి హెయిర్ టైట్ పట్టుకుని చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ప్రైమర్ అది కలర్ కరెక్ట్గా చెప్పండి. ఎల్లో అంటే ఇప్పుడు ఇక్కడ మనం మైండ్ సెట్ ఏంటంటే కొంచెం లైట్ పర్పులేష్ ఉంది అనుకుంటున్నాం, అవునా? కొంచెం లేదా కొంచెం ఆరెంజ్ షేడ్ అయినా వాడాలనుకుంటున్నాం. ఇది చూస్తే తనకి ఆరెంజ్ షేడ్ వస్తుంది డైరెక్ట్గా. అది దాంట్లో లైట్ పీచ్ కలర్ మిక్స్ చేస్తే ఏమవుతుంది? తక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైము స్కిన్ టోన్లోకి వచ్చేస్తుంది, అవునా? ఒకవేళ కొంచెం ఇంకా ఎల్లో కావాలనుకుంటే మీరు లైట్గా ఎల్లో అంటే జస్ట్ అట్లా టచ్ ఉండాలి తప్ప కానీ ఎక్కువ అనేది ఉండకూడదు. ఓకేనా? అయితే దీని కలర్ ఓన్లీ బ్రైట్ కలర్ అయితే కాదు కాబట్టి ఈ రెండు షేడ్స్ మనకు సరిపోతాయి అన్నమాట. ఈ రెండు ఒకవేళ మీకు ఒకవేళ కొంచెం ఎల్లో షేడ్ కావాలి అనిపిస్తే చూడండి, అసలు టచింగ్ ఉంది అంతే. చూడండి, ఎందుకంటే హెవీగా మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే షేడింగ్ తీసుకురావడం కోసం అంటే కొంచెం పెంచవచ్చు అన్నమాట.
మీరు అయ్యంతా కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. న్యూట్రల్ చేసుకునేటప్పుడు తన కొంచెం స్కిన్ కలర్లో రావడం కోసం జస్ట్ షేడింగ్. మనం ఐ షేడ్ చేసినట్టే చేస్తాం అన్ని యాసిడ్, కాకపోతే కలర్ తీసుకునేది న్యూట్రల్ లైట్ షేడ్స్ తీసుకుంటాం. పూర్తిగా స్కిన్కి దగ్గరలో కలర్ దగ్గర కలర్, స్కిన్ కలర్. కొంచెం ఈ బ్రిక్ కలర్ ఉంది కదా, చాలా లైట్, చూడండి జస్ట్ టచ్ చేయడం, హెవీగా కాదు. కలర్ ఉండాలి తప్ప కానీ కనిపించకూడదు. ఇది క్రీజ్ క్రియేట్ చేయాలి. మనం చెప్పుకున్నాం కదా కలర్ క్రీజ్.
ఇక్కడ ఏంటంటే మనం చేసేది ఓన్లీ షేడింగ్ ఫోకస్ ఆన్ ఓన్లీ కాజల్ మీద లేకపోతే లైనర్ మీదే తప్ప షేడ్స్ మీద కాదనమాట. ఓకేనా? ఒకసారి నాలాంటి వాళ్ళ కోసం టేప్ పెట్టి కూడా చూపించాడు సార్. ఈజీ మెథడ్ చూసుకుంటా ఉంటాం కదా. ఇది షార్పింగ్ లైన్ యాక్చువల్ మనకి, అవునా? ఓకే, ఈ లైన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డ్ అవుతుంది స్కిన్ తనకి, ఈ ఫోల్డింగ్ నుంచి బ్రాడ్నెస్ చేసుకోవాలి. ఇట్లా షార్ప్ వస్తుంది ఇది. ఓకే, ఈ లైన్ కొంచెం క్రాస్ అవుతుంది, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లైన్ ఇక్కడికి షార్ప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని స్మచ్ చేసి తెలుస్తుందా మీకు? షేడింగ్ అంటే హెవీ ఐ షేడ్ ఉండదు, అండ్ లైనర్ ఉంటుంది, దానిపైన లైట్గా స్మచ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని చేయాలంటే దీంతో బ్లాక్ కూడా చేసుకోవచ్చు నేను. ఓకే, అంటే నాకు తెలిసి దీంట్లో బాగా మీరు నిన్న వాడినట్టున్నారు ఎవరు, లైఫ్ టైం ఉంటుంది కదా, ఎక్కువ వేసేటప్పుడు వెంటనే స్టిక్ అయిపోతుంది, స్మచ్ అవ్వట్లేదు. కంటి పై వరకు వెళ్ళకూడదు టేప్, కింద మనం కాజల్ పెడతాం కదా, ఆ స్పేస్ని వదిలేసుకోవాలన్నమాట. ఓకే, కానీ మనకి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కాదు, ఈ లైన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఎంత షార్ప్గా ఉంటే అంత షార్ప్గా వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గీసినప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు
కిందకు వచ్చేస్తుంది ఆ ఫీల్ అనేది ఉండదు అనమాట మీకు. చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హుడెడ్ ఐస్కి కూడా సేమ్ ప్రాసెస్ సార్? హుడెడ్ ఐ కంటే మీకు కష్టమేనండి. హుడెడ్ ఐకి లైన్ ఎక్కువ ఉంటుంది. ఇలా టోటల్గా స్మజ్జీ అయిపోవాలి. లైన్ మాత్రమే షార్ప్ ఉండాలన్నమాట కింద. ఇది బ్లాక్ అండి, అంటే ఇది దాంట్లోనే పౌడర్, అదే పౌడర్ తీసుకోలేదు ఇందాకది. కాజల్తో చేస్తాను, ఎందుకంటే లైనర్ అది స్మజ్ అవ్వట్లేదు అన్నాను కదా. మన స్మజ్ లుక్ అనుకున్నాం, ఇది ఏమవుతుందంటే ప్రాపర్ ఐలైనర్ లైనర్ లుక్కే ఉండిపోయింది, స్మజ్ అవ్వట్లేదు. పెట్టిన వెంటనే అట్లా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా స్మజ్ అంటే ఇది, ఇట్లా స్మజ్ లుక్ రావాలి మనకి. ఏదండి స్టిక్ బేస్ అంటారు. లిక్విడ్ ఇది పెన్సిలే కదండి నేను మనం చేసింది ఇప్పుడు. లిక్విడ్ అంటున్నారా, ఎంత స్మజ్జీ రాదు మీకు, అది దాని ఎఫెక్ట్ రాదు మీకు. అది బ్రేకప్ కింద వస్తుంది, అది ఒక ఈవెన్గా స్మజ్జీ అవ్వదు. దానికంటే బెటర్ ఇదే పెట్టండి, పెన్సిల్ తీసుకోండి, లేదా జల్లీ అయినా పర్లేదు. ఇది ఏమవుతుందంటే ఆ లిక్విడ్ ఎక్కువ వస్తున్నట్టున్నారు నిన్న, బాగా ఇంకా టైట్ అయిపోయింది అది. ఓకే, ఇప్పుడు తీసాం అనుకోండి ఇట్లా ఇంక షార్ప్గా కనిపిస్తుంది కింద. ఓకే, అంటే చూడండి ఇది నేను అన్నా కదా కొంచెం వస్తుంది డెఫినెట్గా. ఓకే, అందుగురించి ఏంటంటే మనం టేపు ఒకవేళ మనం ఐ షేప్ పడకుండా పెట్టాలన్నప్పుడు కూడా కొంచెం స్టిక్ తీసి అప్పుడు పెడితే ఈజీ ఉంటుంది. D5 అది ఫౌండేషన్ తర్వాత మళ్ళీ కాంటోరింగా. కాంపాక్ట్ పౌడర్ చెప్తారంట.
కిటు ఒక 2 ఇయర్ బడ్స్. సరే, ఇప్పుడు కాంటూరింగ్ చేయాలంటే సపోజ్ నోస్ కాంటూరింగ్ అండ్ నిన్న మొత్తం కాంటూరింగ్ గురించి చెప్పుకున్నాం. ఓకే, నోస్ కాంటూరింగ్ దగ్గర కూడా మీకు ఇంకొక ప్రాబ్లం ఏదన్నా కట్ చేయడం లైన్ రావట్లేదు అనుకోండి, ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, నోస్ కాంటూరింగ్ అంటే ఆ పక్కన ఈ పక్కన చేస్తాం కదా, అవునా? సరే, ఇంకో విధంగా ఏంటంటే మనం ఈ లైన్ ఉంది కదా, ఎప్పుడు ఇక్కడ హైలైట్ చేస్తాం కదా మనం. మీరు ఈ పైన మాత్రమే బ్లెండ్ చేశారనుకోండి, కిందకి వెళ్ళకూడదు, జస్ట్ సైడ్ మాత్రమే బ్లెండ్ చేయాలి. నోట్ సైడ్ని లైట్గా సైడ్కి మాత్రమే బ్లెండ్ చేయాలి, కింద వరకు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే సింపుల్ వే, ఆ పక్కన ఈ పక్కన ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇది 4 నెంబర్ అండి. లైటర్ షేడ్ అంటే మనకి కొంచెం బ్రైటర్ ఉండాలి కాబట్టి 4 నెంబర్ తీసుకోండి. తెలుస్తున్నాడు? ఓకే, అంటే ఇంత బ్రైటర్ షేడ్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ ముందు మనం డార్క్ తీసుకున్నాం కదా, ఎక్కువ బ్రైటర్ తీసుకోవడం వల్ల కూడా షేడ్ హైలైట్ అవుతుంది. ఓకే, తెలుస్తుందా? ఎంతవరకు వస్తుంది? ఓకేనా? 2 inches సార్. కానీ మీరు పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ హెయిర్ ఈ ఇయర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ నోస్ పాయింట్. ఓకేనా? అంటే 2 జాయింట్ లిప్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఉందో పైన చెయ్యాలి, కాంటూరింగ్ అనేది పైన చేయాలి అన్నమాట. ఓకేనా? ఇలా పెట్టుకుంటే ఇలా అవుతుంది. కానీ అక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. అది కూడా ఎంత ఉండాలి, జస్ట్ నా ఫింగర్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఓకే, మళ్ళీ ఈ పైన హైలైట్ వస్తుంది, ఇది దాటి మళ్ళీ పైకి వెళ్ళకూడదు. ఓకే, అంటే ఈ ఫింగర్ ఏదైతే ఉందో అంత మాత్రమే కాంటూరింగ్ చేయాలన్నమాట. ఓకేనా? చూడండి, మెజర్ తెలుస్తుందా కదా మీకు?
కిందకి రాకూడదు. మీకు అర్థమైందండి? చూడండి, ఇక్కడ ఏమిటి లాఫింగ్ లైన్స్ వస్తున్నాయి కదా, అవునా? ఈ లాఫింగ్ లైన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలి మనం, ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నది తీయాలి. అప్పుడేమవుతుంది, ఫౌండేషన్ తీసేస్తే ఆ జామ్ అనేది అవ్వదన్నమాట. ఓకే, స్మైల్ చేయండి. ఇప్పుడు అట్లా స్మైల్ ఉన్నప్పుడు తీయాలి, అప్పుడు లేదంటే లైన్ తెలియదు స్మైల్. ఓకే, ఇక్కడ ఉన్న ఫౌండేషన్ని తీసేసేయండి. ఓకే, చూడండి, ఫౌండేషన్ పోతుంది, గుర్తుందా? కనిపిస్తుందా? స్మైల్. లేదంటే ఇక్కడ ఎక్కడైతే ఎక్స్ట్రా వస్తుందో అక్కడ తీసేసేయండి. తీసిన తర్వాత ఏం చేయాలి మరి? ఓకే, మీరు లాంగ్ చూడండి ఒకసారి. అట్లా తన నాలుగుతో ఒకసారి ప్రెస్ చేయించాం అనుకోండి, స్కిన్ స్ప్రెడ్ అవుతుంది అక్కడ. అప్పుడు మళ్ళీ బ్లెండ్ చేసేసేయాలి. హలో, కదండి. అక్కడ ఏమవుతుందంటే స్ప్రెడ్ మన ఇట్లా స్కిన్ స్ప్రెడ్ చేయడం వల్ల తను లోపలికి పుష్ చేస్తుంది కదా, తనతోటి స్కిన్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో మళ్ళీ మనం స్పాన్తో బ్లెండ్ చేస్తే ఏమవుతుంది, దగ్గరకు వస్తుంది ఆ ఫౌండేషన్ అంతా కూడా. ఓకే, అక్కడ ఎక్స్ట్రా యాక్సెస్ ఉన్న ఫౌండేషన్ మనం తీసేసాం కనుక తక్కువ ఉంటుంది అన్నమాట. మరీ రాకుండా అయితే పోదు, డెఫినెట్గా ఎక్కువ స్మైల్ చేస్తే మళ్ళీ వస్తుంది, కానీ అంత ఉండదు అనమాట. ఇందాట్లాగా అంత ఎక్కువ ఉండదు ఎప్పుడైతే మనం తీసేస్తామో. ఎందుకంటే తనకు న్యాచురల్గానే ఉండే లైన్ అది, ఆ లైన్ అయితే విజిబిలిటీ కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఈ లైన్స్ ఉన్నాయి కళ్ళ కింద, చూడండి లైన్స్ వస్తున్నాయా? ఓకే, ఈ లైన్స్ కూడా ఏంటంటే ఫస్ట్ చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో తీసేసాను లైట్గా.
వర్క్లో ఉన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కంప్లీట్ అయిపోయింది, నో ప్రాబ్లం. లైన్ వెళ్ళిపోవచ్చు మనం. లేదు ఐ మేకప్ చేయకుండా మీరు ఫౌండేషన్ కాంటూరింగ్ అన్నీ చేసుకుని ఇప్పుడు ఐ షేడ్కి వెళ్ళాలి. అప్పుడు ఐ షేడ్ కంప్లీట్ అయిన తర్వాత, ఐలైనర్ కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ మస్కరా కాంపాక్ట్ వేసుకోవడం ద బెస్ట్ అనమాట మీకు. ఓకే, అంటే దేనికోసం అది, ఒకవేళ ఏదైనా ఐ షేడ్ ఏదైనా పడితే క్లీన్ చేసుకోవడం కోసం. పడదని ఒక నమ్మకం ఉంది, ప్రాబ్లం లేదు, అప్పుడు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, కంటిన్యూషన్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది NC42 అండి, మ్యాక్ అన్నమాట. ఓకే, NC42 దీనికి షేడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, చూడండి, తెలుస్తుందా కావున? లేదు కొంచెం ఫెయిర్ కావాలనుకోండి, సపోజ్ అప్పుడు, లేదంటే 52లో ఇది 10 నెంబర్, 52లో 10 నెంబర్, ఇదైనా సేమ్ తన కలర్కి దగ్గరగా ఉంటుంది. తెలుస్తుందండి? అంటే షేడ్ దగ్గరగా ఉంది కదా, తెలుపు ఏం కనిపించలేదు కదా, అవునా కదా? అట్లా మీరు ఏంటంటే ఫస్ట్ లైట్గా అప్లై చేస్తున్నారు అనుకోండి స్క్రీన్. ఓకేనండి, స్క్రీన్ ఇది ఆయిల్ స్కిన్కి ద బెస్ట్ వే అనమాట మీకు. డ్రై స్కిన్ కన్నా కూడా ఆయిల్ స్కిన్కి కాంపాక్ట్ ఈజ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డ్రై స్కిన్కి మీరు ఓకే సేమ్ షేడ్ మళ్ళీ ఒకసారి ఈ షేడ్ రెండు మిక్స్ చేసుకుని సేమ్ చిన్న హైలైట్ అండి. ఈ కాంపాక్ట్ కూడా నెంబర్స్ ఉంటాయి, ఓకేనా? ఓకే, చేసిన తర్వాత మొత్తం తీసేయాలి వాటర్, కానీ వెట్గా ఉండాలి తప్ప, కానీ వాటర్ అనేది దీంట్లో ఉండకూడదు అన్నమాట. ఓకేనా? అప్పుడేమవుతుంది, ఇది కొంచెం వెట్గా ఉన్న తర్వాత ఇంకా సెట్ చేస్తుంది. లేదు చూడండి, మీకు ఈవెంట్ ఫినిష్ ఇంకా మీకు ఇంటూ ద స్కిన్ వెళ్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఎక్కడైనా ఎక్సెస్గా ఉందనుకో, సపోజ్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అదేమవుతుంది, వచ్చేస్తుంది అన్నమాట దీంట్లో. అదే వాటర్ ఎక్కువ పెట్టారు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ ప్యాచ్ అయిపోతుంది. క్రీమీ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల మళ్ళీ ప్యాచ్ అయిపోతుంది. అందు గురించి
పెట్టిందాన్ని తీసేయాలి మొత్తం వాటర్ అంతా కూడా. ఇది కొంచెం వెట్టగా ఉండాలి కాబట్టి వాటర్ ఉండకూడదు దీంట్లో. ఇప్పుడు మీకు పొడి పొడిగా తెలుస్తుందండి. ఇది కాంపాక్ట్ కాంటోరింగ్. ఓకే, దీంట్లో హైలైటర్ ఉంది, కాంపాక్ట్స్ ఉన్నాయి, అలాగే కాంటోరింగ్స్ ఉన్నాయి. ఇది కూడా హైలైటర్. ఇది ఏంటంటే షైనింగ్, ఇది మ్యాటి హైలైటర్. ఓకే, హైలైటర్ అంటే ఏంటి, కొంచెం బ్రైట్నింగ్ ఇచ్చేది. ఓకే, దీంట్లో ఇదేమో షైన్ అవుతుంది, ఇదేమో మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. ఈ రెండాట్లో కూడా కాంటోరింగ్ వాడుకోవచ్చు. ఇది బాగా బ్రైట్ ఉన్న వాళ్ళకి వాడుకోవాలి, ఇది డార్కర్ మీడియం నుంచి డార్కర్ షేడ్ ఎవరికైనా వాడుకోవచ్చు. కానీ ఇది కొంచెం పింకి షేడ్ ఇస్తుంది ఇది. ఓకే, ఇది బ్రౌన్జర్ షేడ్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఈ షేడ్స్ వేసేటప్పుడు ఏంటంటే కాంటోరింగ్ ఇప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి, క్రాస్ లెస్. ఓకేనా, కాంటోరింగ్ ఏం చేస్తున్నాం మనం, పైకి లిఫ్ట్ చేస్తున్నాం. అవునా, పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం క్రాస్ లెస్ ఉండాలి. ఇప్పుడు ఇది ఉంది, తీసుకున్నాం, మళ్ళీ డస్ట్ అవుట్ చేస్తున్నాం. ఓకే, చూడండి ఇక్కడ నుంచి సేమ్ ఇందాక ఏదైతే తీసుకున్నామో అదే లైన్. ఓకేనా, అదే లైన్ అన్నమాట. ఇక్కడ సేమ్ కాంటోరింగ్ అంటే ఇందాక చేసినట్టు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ రీటచ్ అవ్వనమాట. అంత విధంగా చెప్పాలంటే ఇక్కడ మీరు బ్రౌన్జర్ షేడ్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏదైతే కాంటోరింగ్ అనుకున్నామో ఇది కాంటోరింగ్ చేసాం. ఓకే, ఇది ఫింగర్ అండ్ కాంటోర్. ఇక్కడ ఏదైతే ఉందో దీనిపైన హైలైట్. అలాగని చెప్పి కంటి మీదకి వెళ్ళకూడదు అన్నమాట. ఏం లేదమ్మా, ఓకే, ఇది హైలైట్.